హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు గ్రూప్ 2 రిజల్ట్ అనేది నచ్చింది. గ్రూప్ 1 రిజల్ట్ అనేది మొన్న నచ్చింది. సో చాలామందికి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అనుకున్నట్టు మార్క్స్ రాలేదు, ఎక్స్పెక్ట్ కొన్ని మార్క్స్ కూడా తగ్గినాయి అంటున్నారు. సో చాలామందికి రావు, ఎందుకంటే 2-3 లక్షల మంది రాస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యేది 700 మంది మాత్రమే. కాబట్టి మోస్ట్ 90% పీపుల్స్ 95% పీపుల్స్కి జాబ్ అనేది రాదు. సో చాలామంది డిసప్పాయింట్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నాకు కూడా అనుకున్నాను మార్క్స్ రాలేదు, 647 ర్యాంక్ వచ్చింది. సో అంటే నేను ఎందుకు రాలంటే లాస్ట్ 2 months నేను అసలు మొత్తాన్ని బుక్ పడలేదు, చాలా డిప్రెషన్స్, హెల్త్ బాగాలేదు, చాలా మెనీ ఆఫ్ రీజన్స్ ఉండే. సో దానివల్ల నాకు రాలేదు. నేను కూడా నిన్న నైట్ మొత్తం నిద్ర అవ్వలేదు, లంచ్ తినలేదు, ఏం లేదు, అసలు డిన్నర్ తినలేదు, మస్తు బాధ అనిపించింది. బట్ వెంటనే నాది అంటే నాకు ఎందుకు రాకపోవడానికి రీజన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ మనకి ఎట్లాగో కన్సూప్ మేర అంతకుముందు ఎట్లుండే అంటే ఒకటి అయిపోయినాక మళ్ళీ 4-5 years గ్యాప్ వస్తుండే నోటిఫికేషన్. బట్ ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మన కన్సూప్ మేరనే ఇంకో నోటిఫికేషన్ అని ఉన్నది. ఖచ్చితంగా జూన్లో కాకపోయినా జూలైలో అయినా, జూలైలో కాకపోయినా ఆగస్టులో అయినా ఎప్పుడైనా రావాల్సింది ఈ ఇయర్లో. సో మన కన్సూప్ మీద ఒక నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 లెసన్ నేర్చుకుని 100% మనం మూవ్ ఆన్ కావాలి. సో మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 2011 ఇది. 2011లో మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా. సో ఆ ఇయర్ రోహిత్ శర్మని స్క్వాడ్లో 15 మంది స్క్వాడ్లో రోహిత్ శర్మని తీసుకోలేదు. రోహిత్ శర్మని 2011 డీడెడ్ ఉంది. ఆయన అప్పుడు ట్వీట్ చేసిండు, రియల్లీ డిసప్పాయింట్ ఆఫ్ నాట్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కప్ స్క్వాడ్. ఐ నీడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్, బట్ హానెస్ట్లీ ఇట్ వాస్ ఏ బిగ్ సెట్ బ్యాక్. ఎనీ వ్యూస్ అంటే నేను చాలా అంటే అప్పుడు నేను సెలెక్ట్ కానందుకు నేను చాలా బాధపడుతున్నా. బట్ ఐ నీడ్ టు అంటే నేను ఎక్కడైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి అప్పుడు ప్లేయర్గా కాలే. బట్ ఇదే రోహిత్ శర్మ 2024లో యాజ్ ఏ కెప్టెన్గా వరల్డ్ కప్ గెలిపించిండు. నిన్న 2025లో యాజ్ ఏ కెప్టెన్గా ఛాంపియన్స్ లీగ్ని విన్నర్గా గెలిపించిండు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫెయిల్ అయ్యిండు. బట్ ఫెయిల్ అయ్యిందని చెప్పేసి అయినా అట్లనే ఉండలేదు, హార్డ్ వర్క్ చేసిండు, ఎంతో హార్డ్ వర్క్ చేసి యాజ్ ఏ కెప్టెన్ ప్లేయర్గా దక్కని వ్యక్తి, యాజ్ ఏ జస్ట్ స్పాన్ ఆఫ్ 12 yearsలో ప్లేయర్గా టీంలో ప్లేస్ సంపాదించిన వ్యక్తి యాజ్ ఏ కెప్టెన్గా వరల్డ్ కప్స్ 2 గెలిపించిండు. అంటే మనం కూడా ఇట్లే ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్, మనకు 2019లో చంద్రయాన్-1 350,000 kilometers దూరం పోయింది. బట్ 1.6 kilometers దూరం, ఇంకా 1.6 kilometers వెళ్తా అనగా మన ఇది క్రాష్ అయింది. ఇంత దూరం పోయి 99.9% పోయి ఒక 0.1 దగ్గర క్రాష్ అయింది. అట్లా అని చెప్పేసి మన సైంటిస్టులు అందరూ దిగులుగా లేకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మళ్ళీ 4 yearsలోనే చంద్రయాన్-3ని ఏం చేసి లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా నార్త్ పోల్ మీద ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ అయింది. సో చంద్రయాన్-2 విఫలం కానీ చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్. జరిగిన మిస్టేక్స్ నుండి అతి త్వరగా పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఓటమి అనేది మన ప్రయత్నం ఆపినప్పుడు మాత్రమే. ఇది మా ఫ్రెండ్ గనీ బ్రో పంపిండు. సో ఇది దీనికి సంబంధించి. దీనివల్ల నేను ఏం చెప్తున్నా అంటే మన మిస్టేక్స్ ఏం చేసినాం ఏందన్నది అనాలిసిస్ చేసుకోండి. ఖచ్చితంగా మన కనుచూపు మేరనే ఇంకో గ్రూప్ 2 ఉంది కాబట్టి దీని నుండి రియలైజ్ అయ్యి ఫర్దర్గా ఏం చేయాలి, ఏం క్లాసెస్ తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి మొత్తం థింక్ చేసి మూవ్ అనగండి. కింద మా టెలిగ్రామ్ ఉంటుంది, యాప్ ఉంటుంది, మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ కండి.